నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మోంతా తుఫాన్ ప్రభావంపై వాతావరణ శాఖ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష. రక్షణ చర్యల విధుల్లో అలసత్వం వహించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరిక. కాకినాడ కలెక్టర్ అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ వీడియో కాన్ఫరెన్స్. మోంతా తుఫాన్ నేపథ్యంలో ఎలాంటి అత్యవసర స్థితిని ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉండాలని ఆదేశం. నకిలీ మద్యం కారణంగానే కర్నూలు బస్సు ప్రమాదంలో 20 మంది అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల ఆరోపణలు. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాలను మా శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ. ఐశ్వర్యలక్ష్మి హోమం. మోంతా తుఫాన్ పై ఆందోళన వద్దని అప్రమత్తంగా ఉందామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సోమవారం రాత్రి 10 గంటలకు రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ లో తుఫాన్ ప్రభావంపై వాతావరణ శాఖ అధికారులతో ఆయన సమీక్ష చేశారు. తుఫాన్ ప్రభావం రాష్ట్రంపై మంగళవారం నుంచి అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలపగా దీనిపై రియల్ టైంలో ప్రజలకు సమాచారం అందించాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వ సన్నాహాలు, సేవలపై ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ పనిచేయాలని అధికారులకు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు తుఫాన్ సన్నద్దతపై ఐవీఆర్ఎస్ విధానంలో సేకరించిన సమాచారంపై సీఎం సమీక్షించారు. మోంతా తుఫాన్ నేపథ్యంలో ఎలాంటి అత్యవసర స్థితిని ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉండాలంటూ పలువురు మంత్రులు అధికారులను అప్రమత్తం చేశారు. తీసుకోవాల్సిన ముందస్తు చర్యలను, అత్యవసర స్థితిలో స్పందించాల్సిన తీరును టెలికాన్ఫరెన్స్ లో వివరించారు. ఎలాంటి భయాందోళనలు వద్దని ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని ప్రజలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నారాయణతో కలిసి జిల్లా కలెక్టర్, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తుఫాను కాకినాడ ప్రాంతంలో తీరం దాటనున్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉండాలని అన్నారు. జిల్లా పరిధిలోని 12 మండలాలలో తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంటుందని, ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకుల కనుసన్నల్లో వేళాపాలా లేకుండా రాత్రింబవళ్లు నడుస్తున్న నకిలీ మద్యం కారణంగానే కర్నూలులో బస్సు ప్రమాదం జరిగి 20 మంది అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ నకిలీ మద్యం విక్రయాల కారణంగా నిత్యం ప్రమాదాలు, దారుణాలు, మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని అన్నారు. నకిలీ మద్యం కారణంగా బస్సు ప్రమాదం జరగలేదని చెప్పడానికి కూటమి ప్రభుత్వం నానా తిప్పలు పడుతోందని ఆరోపించారు. జగన్ గారి హయాంలో గ్రామ సచివాలయాలు, ఆర్బీకే సెంటర్లు, విలేజ్ హెల్త్ క్లినిక్లు, ఫ్యామిలీ డాక్టర్లు అంటూ ఊరూరా మంచి చేసుకుంటూ పోతే వాటన్నిటిని నిర్వీర్యం చేస్తూ వీళ్ళు ఊరూరా చేసింది ఏంటయ్యా అంటే మద్యం షాపులు, బెల్ట్ షాపులు, కల్తీ లిక్కర్లు, తద్వారా పోతున్న ప్రజల ప్రాణాలు. ఈ అర్థాలన్నీ కూడా ఇప్పుడిప్పుడే రాష్ట్ర ప్రజలందరికీ కూడా కళ్ళకు కట్టినట్టుగా అర్థమవుతున్నాయి. అంటే ఈ మద్యం మాఫియాతో అరాచక పాలన కొనసాగుతోంది ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో. మీరు ఎనీ టైం మీరు వెళ్ళండి, మీకు మద్యం దొరుకుతుంది. ఒక ఆప్షన్ కూడా కాదు, 100 ఆప్షన్లు ఉంటాయి మీకు. చక్కగా మీరు చూస్ చేసుకోవచ్చు. మీరు ఆ మద్యాన్ని తాగొచ్చు, ఆ కల్తీ మద్యాన్ని. మీ ప్రాణాల బాధ్యత. మరి తర్వాత ఇంకేమవుతుందో అది దేవుడికే ఎరుక. ఇది రాష్ట్రంలో ఈ రోజున పరిస్థితి. అసలు 24 గంటలు ఏరులై పారుతున్న మద్యం, అర్ధరాత్రి అపరాత్రి అన్న టైం కూడా లేదంటే 12 గంటలు 1 గంటలకు కూడా మద్యం దొరుకుతోంది ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో. ఈ టైంకి ఈ అర్ధరాత్రి టైంకి కూడా మద్యం ఎందుకు దొరుకుతోంది అంటే ఒకవైపు బెల్ట్ షాపులు, మరొక వైపు కల్తీ మద్యం, రెండింటినీ చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ పర్ఫెక్ట్ బిజినెస్ నడిపిస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. అసలు ఈ మద్యం అనేది కల్తీదా అసలుదా తెలియని ఒక గందరగోళ పరిస్థితిలో కూడా ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నారు. ఇంత ఆర్గనైజ్డ్ గా ప్రజల్ని మోసం చేస్తూ ఒక వ్యవస్థీకృతంగా ఈ మద్యం దందాన్ని నడిపిస్తుంది ఈ రోజు కూటమి ప్రభుత్వం. అర్ధరాత్రి అపరాత్రి అనే తేడా లేకుండా మద్యం విచ్చలవిడిగా అమ్ముతుండడంతో, విరివిగా దొరుకుతుండడంతో, అందుబాటులో ఉండడంతో ఎక్కడికక్కడ ప్రజలు దాన్ని కొనుగోలు చేస్తున్నారు, తాగుతున్నారు, రోడ్ల మీదకి వచ్చేసి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు. అంటే ఇంతకు ముందు వాళ్ళ నాయకుడు కూడా, మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పీపీపీ గారు కూడా చెప్పారు కదా, మీరు తీయండి బైక్ సైలెన్సర్లు తీయండి, మీరు విచ్చలవిడిగా పేట రేగిపోండి, ఏమవుతుందో నేను చూసుకుంటానని చెప్పి. సో ఒక ధైర్యం వచ్చేసింది అనమాట ఈ రోజున నేరగాళ్ళందరికీ కూడా. ఒక ధైర్యాన్ని ఇచ్చింది ఎవరు? ఈ కూటమి ప్రభుత్వమే, ఈ మద్యం ద్వారా. అదే మీరు ఒక టైం అంటూ రిస్ట్రిక్ట్ చేసి ఇంతవరకే మీకు మద్యం దొరుకుతుంది అని చెప్తే ఇన్ని ఘోరాలు, ఇన్ని అఘాయిత్యాలు, ఇన్ని అత్యాచారాలు, ఇన్ని అన్యాయాలు జరిగే అవకాశం తగ్గుతుంది కదా. మొన్న కర్నూలు బస్సు విషాదం తీసుకున్నట్లయితే గనక ఆ బైకర్ అర్ధరాత్రి మద్యాన్ని కొనుగోలు చేసి ఆ మద్యం మత్తులో బైక్ నడిపి పరోక్షంగా 19 మంది ప్రాణాలు పోవడానికి కారణం అవ్వలేదా? దానికి కారణం
ఈ నకిలీ మద్యం కాదా? ఈ మద్యం మాఫియా కాదా? అసలు హైవే పక్కన బెల్ట్ షాపులు నడుపుతారా మీరు? అలా చేయొచ్చా? మీకు బాధ్యత లేదా ప్రజల ప్రాణాల పట్ల? ఈ బెల్ట్ షాపులపై మాకు కొన్ని ప్రశ్నలున్నాయి. ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పే దమ్ము, సమాధానం చెప్పే సత్తా ఈ కూటమి ప్రభుత్వానికి ఉంటే సమాధానం చెప్పండి. కర్నూలు బస్సు ప్రమాదానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పగలరా? మద్యం విచ్చలవిడిగా అమ్మడం వల్లే ఈ ప్రమాదం జరగలేదా? దీన్ని మీరు కాదనగలరా? అలాగే మీ విచ్చలవిడి విక్రయాల వల్ల, హైవేల్లో మద్యం అమ్మడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఇది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతారాహిత్యం కాదా? హైవేకి అత్యంత సమీపంలో అసలు మద్యం షాపులు ఎందుకు నిర్వహిస్తున్నారు మీరు? అది తప్పని మీకు తెలీదా? రాత్రి 7 గంటలకు 8 గంటల 45 నిమిషాలకు శివశంకర్ అనే వ్యక్తి లిక్కర్ తాగారని మీరు చెప్తున్నారు. ఆ సమయంలో తాగితే తెల్లవారుజామున 3 గంటలకు బస్సు ప్రమాదం జరిగింది. ప్రభుత్వ వాదన పేలవంగా ఉంది కదా. ఈ విషయం మీకు అర్థం కావట్లేదా? మీరు చెప్పేటువంటి వాదన ఏదైతే ఉందో, మీరు చేసేటువంటి వాదన, అది ఎంత పేలవంగా ఉంది. అది దొరికిపోతున్నారు కదా మీరే అక్కడ. లక్ష్మీపురంలో బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న మాట వాస్తవం కాదా? బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న వ్యక్తి తన ఇంటి సీసీ కెమెరా కూడా పెట్టారు. మరి ఎందుకు మీరు ఆ ఫుటేజ్ బయట పెట్టట్లేదు? ఎందుకు ఆ వ్యక్తిని మీరు విచారించట్లేదు? అంటే ఈ నిజాలు బయటకు వస్తే మీ లోసుకులు బయటపడతాయనా? మీ తప్పు బయటపడుతుందనా? రాష్ట్రంలో ములకల్ చెరువులో నకిలీ మద్యం ఘటన బయటపడిన తర్వాత హడావిడిగా మీరు క్యూఆర్ కోడ్ అనే దాన్ని తీసుకొచ్చారు. కానీ మీరు విడుదల చేసిన క్యూఆర్ కోడ్ ని చెకింగ్ చేసినట్టుగా మనకెక్కడ కూడా వీడియోలో కనిపించలేదు. ఇంత కళ్ళకు కనిపిస్తున్నా కూడా, ఇన్ని తప్పులు జరుగుతున్నాయని చెప్తున్నా కూడా, ప్రజల ముందు ఇలా తప్పని కనిపిస్తుంటే కూడా నో 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 అది తప్పు కాదు, మేము క్లీన్, మేము గ్రీన్, మేము చేసింది 100% రైట్ అని చెప్పుకోవడంలో మీకు మీరే సాటి. వచ్చిన ఆదాయంలో ఇది నీకు, ఇది నీకు, ఇది నీకు, ఇది నీకు అని పంచుకుంటారు. ఎక్కడైతే మీకు వాటాలు తేడాలు వస్తాయో అక్కడల్లా ఆ ఫ్యాక్టరీలన్నీ బయటపడుతుంది. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాలను మా శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఓం నమో వెంకటేశాయ నమః. మాది నవడూరు దగ్గర నెలమూరు అండి. నెలమూరు చుట్టుపక్కల నుంచి 10-15 గ్రామాల నుంచి అందరూ కూడి నిన్న ఉదయం బయలుదేరి ఇలా 12 గంటలకి కోనసీమ తిరుమల వాడపల్లి చేరుకున్నామండి. మహాపాదయాత్రతో సుమారుగా 250 మంది ఈ వర్షంలో తడుతూ కూడా ఎక్కడ ఆగకుండా వచ్చి దర్శనం చేసుకున్నామండి. ఈ దేవస్థానం సిబ్బంది, ఇక్కడ నాయకులు చాలా బాగా మమ్మల్ని చూసుకుని చాలా ఆదరించారండి.
ప్రతి సంవత్సరం ఇటువంటి పాదయాత్ర మహాపాదయాత్ర విజయవాడ కానీ లేదా సింతరతో కానీ ఇలాగా ప్రతి సంవత్సరం ఏదో కార్యక్రమం చేస్తూ ఉంటామండి. జై శ్రీరామ్. నమో నమో వెంకటేశ్వర. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.